లోకంలో మనుషులు శరీరాన్ని చంపుతారు, ఆత్మను చంపలేరు. ఆత్మను దేహమును నరకములో నశింపజేయగలిగిన వారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కనుక మీరు భయపడవలసిందే ఆయనకి. ఇది మన కులం కాదు, ఇది మన మతం కాదు. మనం వెళ్ళకూడదు, మనం వినకూడదు. మనకు ఒక దేవత ఉంది, మనకు ఒక దేవుడు ఉన్నాడు, మన కులానికి ఒక కట్టుబాటు ఉంది, మన గ్రామానికి ఒక కట్టుబాటు ఉంది అని చాలామంది అనేకమైనటువంటి రెస్ట్రిక్షన్స్ పెట్టినా కానీ వాటిని మనం వినకూడదు. యేసయ్య అన్నాడు, ఆత్మను చంపనేరక దేహమును చంపువానికి మీరు భయపడకుడి కానీ ఆత్మను దేహమును నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడండి. ఇప్పుడు దేవునికి తప్ప భూమి మీద ఏ మానవుడికి కూడా మనం భయపడకూడదు. హల్లెలూయా. 2 పిచ్చుకలు ఒక కాసుకు అమ్మబడతాయి. ఆయన సెలవు లేకుండా ఒకటైనా భూమి మీద నేల పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. తల వెంట్రుకలు ఎవరైనా లెక్కిస్తారా? తల వెంట్రుకలు ఊడిపోయాయి కూడా. 40 సంవత్సరాలు పైబడితే ఇక ఊడిపోతా ఇక చివరికి ఇక 60 సంవత్సరాల చెల్లి బోడిగుండి అయిపోయింది. మనకున్న బాధలకి, కష్టాలకి, ఇబ్బందులకి. అంతేనా? మనం చెప్పుకుంటాం, చిన్నప్పుడు ఇంత ఉండేది జుట్టు, అంత ఉండేది జుట్టు, నేను చదువుకున్న రోజుల్లో ఇంత ఉండేది జుట్టు, ఇలా ఉండేది. రాను రాను పిల్లలు పుడతారు, పెద్దవాళ్ళు అయిపోతూ ఉంటారు, సమస్యలు ఎక్కువైపోతాయి, ఆలోచన ఎక్కువైపోయింది, ఆరోగ్యం క్షీణించిపోతుంది, జుట్టు అంతా కూడా రాలిపోతూ ఉంటుంది. ఇక్కడ దేవుడు అన్నాడు, మీ తలలో వెంట్రుకలన్నీ లెక్కించాడంట. దావీదు అంటాడు, లెక్కలేననే అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నాయి, అవి నా తల వెంట్రుకలకు మించి ఉన్నవి. అంటే ఎన్ని ఉంటాయి ఆయనకి బాధలు? అంటే తల వెంట్రుకలే మనం లెక్కించలేదు, వాటికి మించిన బాధలు ఉన్నా కూడా నా శ్రమలన్నింటిలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నా శ్రమలన్నింటిలో నుంచి నన్ను విడిపించాడు, తప్పించాడు అన్నాడు. ఆయన మన వంటి దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ఒక సాధారణమైనటువంటి మనిషే. ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడతాడు. లెక్కలేనని అపాయాలు చుట్టుకుంటే అపాయములన్నింటిలో నుంచి దేవుడు తప్పిస్తూ వచ్చాడు. అలాగే దేవుడు అన్నాడు, ఒక కాసుకి 2 పిచ్చుకలు అమ్మబడతాయి, ఆయన సెలవు లేకుండా ఒకటైనా అది నేల రాలి పడదు, మీరు భయపడవద్దు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. మన తల వెంట్రుకలు లెక్కించిన దేవుడు ఉన్నాడు, మనం ఎందుకు భయపడాలి? ఎవరికి భయపడాలి? అందుకని దేవుని వాక్యం ఉంది, రాజుల చేతనైనను నరుల చేతనైనను అధికారుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకోవద్దు. ఎవరి ద్వారా నీకు రక్షణ కలగదు, ఎవరు నీకు సహాయం చేయరు. యాకోబు దేవుడు ఎవరికి సహాయకుడగునో, ఎవరు ఆ దేవుని మీద ఆశ పెట్టుకునో ఆ మనుషులు ధన్యులు. నిజంగా మనం దేవుని మీద ఆశ పెట్టుకున్నా ధన్యులమే. మనుషుల మీద ఆశ పెట్టుకుంటే దరిద్రం అవుతాం, దేవుని మీద ఆశ పెట్టుకుంటే గొప్పవాళ్ళం అవుతాం, ఆశీర్వదించబడతాం. ఈ విశ్వాసము, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. దేవుడు మన తలెత్తేవాడు కానీ తలదించుకునేటట్టుగా దేవుడు చెయ్యడు. మీ తల వెంట్రుకలన్నిటినీ దేవుడు లెక్కించాడు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్టమైన వాడు. అందుకని యేసయ్య అంటాడు, పిచ్చుకలను చూడండి, అవి విత్తవు, కోయవు, గరిసెల్లో కూర్చుకోవు, మీ పరలోకపు తండ్రి వాటిని అనునిత్యము పోషిస్తూ ఉన్నాడు. వాటికి పాస్పోర్టు, వీసా పని లేదు, వాటికి అప్పులు ఉండవు, ఒకే రోజు తెచ్చుకొని ఒక చోట పెట్టుకోవు, ఎప్పుడు ఆహారం అప్పుడు తెచ్చుకుంటా ఉంటే ప్రశాంతమైనటువంటి జీవితం. వాటిని చూసి నేను కూడా అలాగుంటే బాగుండేది అనిపించింది. కానీ ప్రభు అంటున్నాడు, పిచ్చుకల కంటే మీరే శ్రేష్టమైన వాళ్ళు. కాకపోతే మనం దేవుని మాటలను వినుకోకుండా అతిక్రమించి మనం చాలా నష్టపోతున్నాం. కానీ ప్రియమైన వాళ్ళరా, మనల్ని చాలా ఆశీర్వాదకరంగానే దేవుడు మనల్ని క్రియేట్ చేశాడు. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టిస్తే వారు వారి మార్గాలను చెరిపి వేసుకొని దేవునికి దూరస్తులు అవుతూ ఉన్నారు. మీరు పిచ్చుకల కంటే శ్రేష్టమైన వాళ్ళు. మీ తల వెంట్రుకలన్నీ కూడా దేవుడు లెక్కించాడు. మీకు ఎన్ని సమస్యలు ఉన్నాయి? ఒకటో, రెండో, మూడో, నాలుగో, ఐదో, 10 ఉంటాయి. కానీ దావీదుకి తల వెంట్రుకల్ని కంటే మించిన శ్రమలు ఉన్నాయంట. వాటిలో నుంచి విడుదల పొందటం ఎవరి వల్ల కూడా కాదు, కానీ దేవుడి వల్ల మాత్రం అవుతుంది. కాబట్టి ఏదో ఒక సమస్య, 2 సమస్య, 3 సమస్యలను మనసులో పెట్టుకొని మనసు పాడు చేసుకోవటం, బలహీనపడటం, బాధపడటం, ఏడవటం, నిద్ర లేకపోవటం, ఎవరికో ఒకరికి చూసి భయపడటం, ఇది మనకు తగ్గిద్దా? ఇది మనకు తగ్గిద్దా చెప్పండి? మీరు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు మీ విశ్వాసాన్ని ఏం చేయాలి? అనేకులకు తెలియచేయాలి కదా. ఓ రోమీయులారా, మీ యొక్క విశ్వాసము మీ ఇంటి వారికే కాదు, గ్రామానికే కాదు, సర్వలోకానికి ప్రచురం చేయబడతా ఉంది. ఈరోజు చాలామంది దేవుని సేవకులు గ్రామాల్లో వాడబడే వాళ్ళు ఉన్నారు, జిల్లాలో వాడబడే వాళ్ళు ఉన్నారు, రాష్ట్రాల్లో వాడబడే వాళ్ళు ఉన్నారు, దేశమంతా వాడబడేవారు ఉన్నారు.
ఇంటర్నేషనల్ స్పీకర్స్ ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా వాడబడుతున్న వారు కూడా. ఎందుకంటే వారి యొక్క విశ్వాసం ఏం చేస్తున్నారంటే సర్వలోకానికి ప్రచురపరుస్తున్నారు. డీజీఎస్ దినకర్ అనే ఒక దేవుని సేవకుడు, చాలా ఆశీర్వాదకరమైన సేవకుడు, బ్యాంక్ మేనేజర్గా చేస్తూ ఉండేవాడట. తనకొచ్చే జీతంలో దేవుని పరిచర్యకే వాడతాడట. రోజు దేవుడు దినకరన్ గారితో చెప్పాడంట, నువ్వు నా సేవ చేయాలి అన్నాడంట. అయ్యా, నీ సేవకు నన్ను పిలవద్దు, నాకు వచ్చే జీతం డబ్బులన్నీ నీ సేవకు ఇచ్చేస్తాను, కానీ నీ సేవకు నన్ను పిలవద్దు అంటే దేవుడు అడిగాడంటే, ఎందుకు పిలవద్దు, నువ్వెందుకు చేయవన్నాడట. అయ్యా, వాళ్ళకి సరైన బట్టలు ఉండవయ్యా, సరైన చెప్పులు ఉండవయ్యా, వారికి చూస్తే చాలా జాలేస్తూ ఉంటుంది, చాలా బాధపడతా, వాళ్ళకి సరైన ఇల్లు ఉండదు, సరైన భోజనం ఉండదు, ఈ బాధలు నేను పడలేను అని దినకరన్ గారు దేవునితో చెప్పాడట. అప్పుడు దేవుడు అన్నాడంట, పరిశుద్ధ గ్రంథం నువ్వు చదివేవా అని అంట. చదివాను. ఎన్నిసార్లు? చాలాసార్లు చదివాను ప్రభువా. మరి నేను పిలిచిన వాళ్ళలో ఆదామును పిలిచాను, అబ్రహామును పిలిచాను, మోషేని పిలిచాను, యోసేపుని పిలిచాను, దావీదుని పిలిచాను, యోబుని పిలిచాను. నేను పిలిచిన వాళ్ళల్లో ఎవరు దరిద్రులు అని అడిగాడంట. ఎవరు లేరు ప్రభు, అందరూ ధనవంతులే కదా, అందరూ గొప్పగా ఉన్నారు కదా, మరి నువ్వెందుకు దరిద్రులు అవుతారన్నావు? నేను పిలవకుండా వారికై వారు వచ్చేవాళ్ళు అలా ఉంటారేమో, కానీ నేను పిలిచిన బిడ్డలు మాత్రం రాజులైన యాజకులు, పరిశుద్ధ ప్రజలు, సొత్తు, వారు నా సొత్తు, వారిని నేను దరిద్రులుగాను లేమిడితనంతో నేను ఉంచును అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. అప్పుడు ఆయన ఉద్యోగానికి రిజైన్ చేసుకుంటే ఆయన ప్రపంచవ్యాప్తంగా ఆయన ఎల్లని దేశం లేదు దేవుని మాటలు ప్రకటించడం కొరకు. చివరికి ఆయన అంటాడు, నేను జాబ్ చేసుకుంటే స్టేట్కి తెలిసేవాడినేమో, కానీ సేవ చేశాను కాబట్టి ప్రపంచానికి తెలిసానని చెప్తాను. నీ యొక్క విశ్వాసము సర్వలోకమునకు తెలియపరచబడాలి. నీ విశ్వాసం, నీకున్న విశ్వాసం నీ ఇంటి వారికే తెలియట్లా, నీ ఇరుగు పొరుగు వారికి తెలియట్లా. ఇక్కడ చూస్తే రోమపత్రిక చూసినట్లయితే మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురం చేయబడుచున్నట్టును బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎందుకంటే మీ యొక్క విశ్వాసము సర్వలోకమునకు ప్రచురం చేయబడింది కనుక. కాబట్టి నీవు దేవుని యందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, నీ ద్వారా అనేకులు ప్రభు దగ్గరకు నడిపించబడాలి. బుద్ధివంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై నిరంతరము ప్రకాశిస్తారు. నీతి మార్గమును అనుసరించినట్లు ఎవరు అనేకులను తిప్పుతారో వారు నిరంతరం ప్రకాశించే జ్యోతుల వల్లే ఉంటారని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అగ్నిలో నుండి అనేకులను మనం కనికరించి బయటికి లాగాలట. రాహాబు ఆ యెరికో ఉగ్రత నుంచి తన వారందరినీ కూడా రక్షించుకుంది. తన అన్నదమ్ములను, అక్క చెల్లెల్ని, మరి తల్లిదండ్రులని, తనకు కావలసిన వారందరినీ కూడా ఆ యెరికో ఉగ్రత నుంచి కాపాడుకుంది. ప్రియమైన వాళ్ళారా, లూదియా తన కుటుంబాన్ని రక్షించుకుంది. సరసాల నాయకుడు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. కొర్నేలి బంధువులను, స్నేహితుల్ని అందరినీ కూడా రక్షణ మార్గంలోకి నడిపిస్తూ వచ్చాడు. నపుంసకుడైతే అప్పటికప్పుడు వెళ్ళి బాప్తిజం తీసుకుంటూ వచ్చాడు. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని విన్న తర్వాత నీకు విశ్వాసము, ఆ విశ్వాసం ఏం తెలియచేయాలో తెలుసా? నీలోనే పెట్టుకోవటం కాదు, నీ విశ్వాసము సర్వలోకమునకు ప్రచురం చేయబడాలి. అప్పుడు నీ ద్వారా దేవునికి మహిమ వచ్చింది. దేవుని కొరకు నువ్వు వాడబడే ఒక పాత్రగా ఉండాలి. నేను అదే చెప్తూ ఉంటాను. చాలామంది చక్కగా ఉద్యోగాలు చేసుకోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు, కూలి పనులు చేసుకోవచ్చు, ఏదో ఆదివారం వెళ్ళొచ్చు, చక్కగా దేవుని మాటలు విని మంచిగా వాక్యం విని కస్తో కానుక ఇచ్చేసి, అవసరమైతే పాస్టర్ గారిని పిలిచి భోజనం పెట్టో మంచి కానుక ఇచ్చో, ఆ విధమైనటువంటి జీవితాన్ని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నీ యొక్క విశ్వాసము సర్వలోకమునకు ప్రచురం చేయబడాలి. మరి నా గురించి ఏమైనా అనుకుంటారేమో, నా గురించి ఎవరేమన్నా అనుకుంటారే, నువ్వు దేవుని పాత్రవి అంతే. నువ్వు దేవుని పాత్రవి. అవమానం వచ్చినా దేవునికే, ఘనత వచ్చినా దేవునికే. గొడ్డలి తన నరుకువాడిని చూసి అతిశయింపవచ్చునా, రంపం తన కోయివాడిని చూసి పొగడుకొనవచ్చునా. మనం ఒక వస్తువు లాంటి వాళ్ళం. ఒక వస్తువుని దేవుడు వాడుకుంటాడు. మీ విశ్వాసము సర్వలోకమునకు ప్రచురం చేయబడాలి కదా.